అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నారు. బీజేపీ పైన పోరాటం చేస్తామంటున్నారు. ఏ అంశాల ఆధారంగా బీజేపీ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ధర్నా ఆలోచన వచ్చింది అనేటువంటి విషయాలు అడుగుదాం. సునీతారావు ఉన్నారు. ఎందుకు ధర్నా ఆలోచన ఎందుకు వచ్చింది? ఈరోజు మేమే కాదు, రాష్ట్రం మొత్తం అంటే కంట్రీలో మొత్తం ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. 5,000 నుంచి 10,000 మంది పార్లమెంట్ గెరావ్ చేస్తున్నాం. ఎందుకంటే 33% బిల్లు పెట్టారు, కానీ అది అమల్లో లేకుండా, అమలు నోచుకోకుండా ఉన్నది. పెట్టారు, బిల్ పాస్ చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయట్లేదు? మా హక్కులు కాల రాస్తున్నారు కదా మోదీ సర్కార్. కాబట్టి మేము అడుగుతున్నాం, ఇప్పుడే చేయండి. ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు రూలింగ్లో మీరు మెజారిటీతో ఉన్నారు, అక్కడికి వచ్చారు. మహిళా బిల్లు పైన మేము పోరాటం చేస్తున్నాం. నిత్యావసర సరుకుల ధరలు చూసినట్టయితే ఈరోజు ఉద్యోగాలు లేవు, ఇటు పక్కన ధరలన్నీ పెరిగిపోయాయి. ఇంట్లో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలని జీతము, ఒక పూట తింటున్నారు, 2 పూటలు తినలేని పరిస్థితి బీజేపీ తెచ్చింది. కాబట్టి దాని ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్తున్నాం. ఇదే కాకుండా మూడో డిమాండ్, మా రక్షణ కరువు అయిపోయింది. మధ్యప్రదేశ్లో చూశారు, రేవాలో జరిగిన సంఘటన, ఇద్దరిని కూడా బరీ చేశారు. అంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో మహిళలకైతే రక్షణ అనేది కరువైపోయింది. సోషల్ ఎంపవర్మెంట్ లేదు, పొలిటికల్ ఎంపవర్మెంట్ లేదు. ఎక్కడ చూసినా కూడా అన్యాయమే చేస్తుంది బీజేపీ. కానీ మా చెవులో పూలు పెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వెయ్యరు. ఈ రాబోయే కాలంలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి పెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఆగమేఘాల మీద పెట్టిన 33% బిల్లు ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా మా పోరాటం ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. అల్కా లాంబా గారి నాయకత్వంలో నేషనల్ ప్రెసిడెంట్ కాల్ ఇచ్చారు. 100% అన్ని స్టేట్ ప్రెసిడెంట్లు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు. 100% కొట్లాడతాం. మా హక్కు దొరికే వరకు, అక్కడ ఆరంభం ఇక్కడ అంతం కాదు. మాది ఎక్కడ వరకు అంటే మా హక్కు మాకు దొరికే వరకు ఇది అంతం అయ్యేదే కాదు. కాబట్టి అక్కడ కూడా కొట్లాడతాం. ఇక్కడ ఎక్కడైనా సరే మహిళలకు హక్కు దొరకకపోతే ఖచ్చితంగా కొట్లాడతాం. ఎక్కడైనా అంటే రాష్ట్రంలో కూడా మహిళలకు అన్యాయం అయితే సునీతారావు గొంతిపుతారా? 100% ఇప్పుతుంది కదా, అడుగుతున్నాను కదా. మా చెల్లెళ్ళకు కూడా పదవులు ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడం, సీఎంని, మంత్రివారి, మన పీసీసీ అధ్యక్షులని మొన్న కూడా అడిగాము. మేము లిస్ట్ ఇచ్చాము. సో ఆ లిస్టు మరి మా మహిళా కాంగ్రెస్కి సంబంధించి రాలేదు. కాబట్టి అందరికీ ఒక పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వారికి లిస్ట్ ఇవ్వడం జరిగింది. వారన్నారు ఆ లిస్టు కేసీ వేణుగోపాల్ గారితో పాటు అల్కా లాంబా గారికి, దీపాదాస్ మున్షి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వమన్నారు. ఢిల్లీకి కూడా వెళ్ళాం. భారీ ఎత్తున మా ప్రజెంటేషన్ మొత్తం ఖర్గే గారి దగ్గర, కేసీ గారి దగ్గర కూడా పెట్టాం. కేసీ వేణుగోపాల్ గారు 100% హామీ ఇచ్చారు. మీకు రాబోయే కాలంలో వీళ్ళ లిస్ట్ ఎట్లా వచ్చిందో మా లిస్ట్ కూడా అట్లనే వస్తుందని చెప్పడం జరిగింది. అల్కా లాంబా గారిని కలిశారు. ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయి? రాష్ట్ర సమస్యలు, రాష్ట్రంలో మహిళల ప్రాధాన్యత, పార్టీలో, తర్వాత ప్రభుత్వంలో, కార్పొరేషన్లో, దాని గురించి కూడా చర్చ వచ్చిందా? ఆమెతో ఏం మాట్లాడారు? 100% చర్చ వచ్చింది. సో మహిళా కాంగ్రెస్కి సంబంధించి వారు కూడా రిప్రజెంటేషన్ రెడీ చేసి సోనియా గాంధీ గారికి కూడా పంపించడం జరిగింది. వారితో పాటు రాహుల్ గాంధీ గారితో పాటు ఖర్గే గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే 33% కోటాలో అంటే ఫస్ట్ లిస్టు చాలామంది, అంటే దీంట్లో కూడా వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు, కానీ ముఖ్యమంత్రి వర్యులని. ఎందుకంటే అక్కడ చూసినట్టయితే చాలామంది ఆశావాహులు ఉంటారు. సముద్రం లాంటి పార్టీ. సో చాలామంది సీట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఆ గౌరవం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హర్షిస్తాను. కాకపోతే టఫెస్ట్ సీట్ ఏదైతే ఉందో, రాజాసింగ్ పైన కొట్లాడడం, గోషామేల్ నాకు ఇవ్వడం గర్వకారణం. ఎందుకంటే ఒక ఆడబిడ్డ అక్కడ నుంచి కొట్లాడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంచనా వేసినప్పుడు నామినేటెడ్లో కూడా ఆ పోస్టులు ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను. సునీతారావుకి బీసీ బిడ్డగా ఆ మహిళా అధ్యక్షురాలు ఉంటే ఓడిపోయే సీట్ ఇచ్చిన, ఓడిపోయే సీట్ అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆ సీటుకి నేను తగుదును అని చెప్పి ఆయన ఇచ్చినాడంటే ఏదో కారణం లేనిదైతే ఇవ్వరు కదా. ఆ సీటుకి నేను అర్హురాలని అన్నప్పుడు ఏ పదవి కన్నా నేను అర్హురాలని అని నేను అనుకుంటా. ఎందుకంటే 100% ఒక గట్టి బలమైన బీజేపీ క్యాడర్ ఉన్న దగ్గర నాకు సీట్ ఇచ్చారు, కొట్లాడన్నారు. ఎవరు పని చేసినా, ఎవరు పని చేయకున్నా 100% మహిళా కాంగ్రెస్ మాత్రం పని చేసింది. మేము పోటీకి డి అంటే డి అని దిగాం. అది మా గొప్పతనం, మహిళల గొప్పతనం. కాబట్టి రేవంత్ అన్న చిన్న చూపు చూస్తాడని మేము ఎప్పుడు అనుకోము. మహిళలకు పెద్దపీట వేస్తాడనే నమ్మకం నాకు. ఓన్లీ మా బీజేపీ అంశాలపైనే మహిళా కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది. భద్రత లేదు మహిళలకు దేశంలో, రిజర్వేషన్ అంశం అని ఏదో ఒక అంశాన్ని మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నారని చట్టసభల్లో కానీ బయట కానీ దీనిపైన పోరాటం చేస్తూ ఉంది. రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కడికి కారణమే మహిళలు. మొత్తం మహిళా స్కీమ్సే,
మహాలక్ష్మి స్కీమ్ అని గృహలక్ష్మి అనేటువంటి అన్ని స్కీములు మహిళల పేరు మీదే. ఉచిత రవాణా బస్సు, 200 యూనిట్లు, గ్యాస్ సిలిండరు, 2500, 4000 రూపాయల పెన్షను, ఇందిరమ్మ ఇండ్లు అన్ని మహిళల పేరు మీద ఇస్తాం. మహిళల ఓట్లు కాంగ్రెస్కు గంపగుత్తగా పడ్డాయి. సో అట్లాంటి మహిళల ఓట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో మహిళలకే ప్రాధాన్యం లేదు, పోస్టుల్లో ప్రాధాన్యం ఇలాంటి చర్చ ఉంది. రేపు 2500, 4000 వీటిపైన పోరాటం చేస్తుందా? ఇవ్వకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయకపోతే ఉంటారో? 100% నేను ఇప్పుడు చెప్పిన. మీరు ఫస్ట్ క్వశ్చన్ నామినేటెడ్ పదవుల గురించి అడిగినప్పుడు ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసినాడు రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 2, 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలకి రాహుల్ గాంధీ గారు పెద్దపీట వేశారు, రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. రాబోయే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వాళ్ళందరికీ కడుపు మంటలేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతంలో నేను బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద, ఇద్దరి మీద కొట్లాడాను, ఈరోజు కూడా కొట్లాడుతున్నాను. కానీ ఇక్కడ బీఆర్ఎస్ని బొందబెట్టడం మహిళలు ఎందుకు చేశారు మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే మహిళలకు పెద్దపీట వేయలేదు కాబట్టి బొందబెట్టారు. మీరు అన్ని ఇచ్చినా, అన్ని డబ్బులు ఇచ్చినా, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ముఖ్యమంత్రిని నమ్మలేదు అంటే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని నమ్మలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి రాబోయే కాలంలో కొంచెం ఓపిక పట్టినారు. ఇక్కడ అప్పుల కుప్పలుగా తెలంగాణ మోసం చేసి మిగులుత బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ, బంగారు తెలంగాణ చేద్దామని మేము అనుకున్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు అప్పుల కుప్పలుగా మార్చింది. ₹1 అంటే రూపాయి పుట్టని పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి జనాలు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఇది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తా ఉన్నారు. ఢిల్లీలో ధర్నా చేయబోతా ఉన్నాం బీజేపీ అంశాలపైన, మహిళా రిజర్వేషన్ కావచ్చు, మహిళలపైన జరుగుతున్న దాడుల అంశం కావచ్చు. సో ఇక్కడ కూడా మహిళలకు అన్యాయం జరిగితే పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్నారు సునీతారావు, మహిళా అధ్యక్షురాలు. వీడియో జర్నలిస్ట్ కోడితో మధు మల్లిగడ్డ గారు, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.